ఏమైంది మేడం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము బీజేపీ నాయకులము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. మాకు రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలి. ఎక్కడ చూసి అన్యాయాలు అవుతున్నాయి. మొన్ననే రీసెంట్ గా కరెంట్ తీగలదు మీదకి ఎంతో మంది చనిపోయారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడ్డి ఈడుస్తూ వాళ్ళని అన్యాయం చేస్తున్న ప్రజలని మేము సపోర్ట్ చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవు. ఇంకా ఇట్లా జిహెచ్ఎంసీల పైన ఎక్కడ చూసినా నీళ్లు వంగుతుంటాయి, అన్ని డ్రైనేజీలు వంగుతుంటాయి, కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అలాగే మూసీ సుందరీకరణ అని ఎంతో మంది పేద ప్రజల ఇళ్ళని కూలగొడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలకి ఇప్పటికైనా గ్రహించాలని మేము చెప్తున్నాం. మీరు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మేము పోలీసులు అరెస్ట్ చేస్తారా? మేము అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. అందుకే మేము నిరసన చేస్తున్నాం. పోలీసుల దౌర్జన్యం రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన 6 గ్యారెంటీలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డి సెక్రటరీ ఎందుకు ఇచ్చారన్న? జిహెచ్ఎంసీ నిధుల్లో జిహెచ్ఎంసీలో పూర్తిగా అవినీతి జరిగింది. జిహెచ్ఎంసీలో పూర్తిగా అవినీతి జరిగింది. ఎవరు అవినీతికి పాల్పడలేదు? వర్షాలలో రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోయింది. జిహెచ్ఎంసీ వైఫల్యాలపై సంబంధించి బీజేపీ నాయకులు ఈరోజు చేపట్టినటువంటి సెక్రటరియట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వ్యాన్లలోకి ఎక్కించి స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తున్నాం. మనం చూడొచ్చు విజువల్స్ వల్ల బీజేపీ నాయకులను వ్యాన్లలో ఎక్కించి పోలీసులు స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మనకు ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారో మనం చూడొచ్చు. అమాంతం బీజేపీ నాయకులు మాత్రం లోపలికి ఎక్కిస్తూ ఉన్నారు. మన లోపలికి ఎట్లా నెట్టేస్తున్నారో, వ్యాన్లకు ఎట్లా నెట్టేస్తున్నారో చూడండి, చూడొచ్చు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రేవంత్ రెడ్డి గారు మీరు మున్సిపల్ మినిస్టర్ ఉంటాం కాబట్టి 9 మంది ప్రాణాలు తీసారు. మీకు రాబోయే రోజులే గుణపాఠం చెప్తున్నారు. ఇదే గణపతి ఉత్సవాల రాబోయే గణపతి ఉత్సవాల్లో నువ్వు ఈ సీట్ మీద ఉండవు. ఖబర్దార్. కింద
సార్ మిమ్మల్ని ఎందుకు తీసుకుపోతున్నారు? ఇక్కడ సెక్రటేరియట్ ముట్టడికి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మీరు శాంతియుతంగా నిరసన చేశారా? సెక్రటేరియట్ ముట్టడికి ఇచ్చారా? ఏంటి అసలు మీకు? భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మా రామచంద్ర అధ్యక్షులు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము శాంతియుతంగా సెక్రటరీ ముందు నిరసన కార్యక్రమం చేస్తుండే ఈ రోజున పోలీసు వాళ్ళందరూ కూడా అందరినీ కూడా నిర్బంధం చేసి ఈ రోజున బలవంతంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా వివిధ జైల్లో తీసుకొస్తారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఇటు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇటు కరెంట్ వ్యవస్థ కానీ, ఇటు వాటర్ వ్యవస్థ ఒకరి సంబంధం లేకుండా ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున మేము ఈ యొక్క సీఎం గారే దీనికి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు సెక్రటరీ ముట్టించడం జరిగింది. ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మనం చూడొచ్చు, కండువా తీసేసి పారేశారు. బీజేపీ కార్యకర్త కండువాకి సంబంధించి ఆ కండువా తీసేసి అక్కడ పాడేశారు. మనం కండువా చూడొచ్చు, బీజేపీ కార్యకర్త కండువా మనం చూడొచ్చు. ఆ కండువా కింద పడిందని బీజేపీ కార్యకర్తలు చూడొచ్చు. ఏంటి అసలు ఎందుకు ముట్టడించాల్సి వచ్చింది సెక్రటేరియట్? కార్పొరేటర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నిధులు ఇవ్వకుండా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న కాడనే నిధులు ఇచ్చుకుంటూ బీజేపీ కార్పొరేటర్లు ఉన్న కాడ అభివృద్ధికి 0% అభివృద్ధి చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకి వ్యతిరేకంగా ఈ సెక్రటేరియట్ ముట్టడిని చేస్తున్నాం. ఈ సెక్రటేరియట్ ముట్టడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్న బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఎక్కడ గొడవ చేయలేదు, మేము సైలెంట్గా వచ్చినాం, మేము శాంతియుతంగా వచ్చినాం. మేము ఎక్కడ కూడా ఏం గొడవ చేయలేదు. స్టార్టింగ్ కానించే మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని చూస్తే భయపడుతుంది. బీజేపీ కార్యకర్తలను చూస్తుంటే ఈ ప్రభుత్వం ఉచ్చబోసుకుంటుంది. అందుకోసమే బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తుంది. మీకు అంత భయం అయితే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. మా కాడ ఎవరికైనా ఆయుధాలు ఉన్నాయా? మేము ఎట్లా వచ్చినామా? మేము నిరాయుధాలుగా మామూలు వ్యక్తులుగా వచ్చినాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఈ అరెస్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? జిహెచ్ఎంసీలో మరి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో కూడా అనేకమైన వైఫల్యాలు ఉన్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా. అనేక చిన్న వర్షం వస్తే అది నీరంతా కూడా రోడ్ల మీద నిలిచి ఉంటుంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని మేము చెప్తుంటే శాంతియుతంగా ధర్నా చేస్తే దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. మహిళా కార్యకర్తలను కూడా లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు
జిహెచ్ఎంసీలకు సంబంధించి వివిధ సమస్యలపై బీజేపీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో వివిధ డివిజన్లకు సంబంధించినటువంటి బీజేపీ లీడర్లు కార్పొరేటర్లతో పాటు సెక్రటేరియట్ ముట్టడికి తరలి వచ్చారు. సెక్రటేరియట్ ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ లీడర్లను పోలీస్ వ్యాన్లలో ఎక్కించి వివిధ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ ముట్టడి చివరిదాకా సెక్రటేరియట్ వరకు వచ్చినటువంటి బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. దాని తర్వాత వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకొని వివిధ స్టేషన్లకు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో అటు కుక్కల బెడద కావచ్చు, విద్యుత్ సమస్యలు కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, వీటిని ఇట్లాంటి వాటి సమస్యలను వేటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు. అట్లాగే బీజేపీ కార్పొరేటర్లు ఎక్కడైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లు ఉన్న చోట్ల నిధులు ఇవ్వడం లేదనేది వాళ్ళు ఆరోపిస్తున్న ప్రధాన అంశం. వీటన్ని సమస్యలపై జిహెచ్ఎంసీలో నెలకొన్న అన్ని సమస్యలపై వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికైతే తరలి రావడం జరిగింది. దీంతోపాటు తాజాగా విద్యుత్ కరెంట్ షాక్తో దాదాపు 4 చోట్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి కూడా అధికారుల నిర్లక్ష్యం, కేబుల్ వైర్లు కావచ్చు, విద్యుత్ వైర్ల నిర్వహణ లోపం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న ఈ దశలో పోలీసులు కావచ్చు, మన జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి వైఫల్యాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. హిందూ ప్రజలకు ఇట్లా నష్టం జరుగుతుంది. నగర ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తం వీటన్ని సమస్యలపై వాళ్ళు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు అంచెలంచెలుగా వివిధ దశలుగా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ముట్టడి కోసం వచ్చారు. ఇక వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే వివిధ వెహికల్లో వారిని ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మొత్తానికి బీజేపీ సెక్రటేరియట్ ముట్టడి కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, సెక్రటేరియట్.